నేచురల్ డ్రింక్స్ అనగానే ముందుగా గుర్తొచ్చేవి కొబ్బరి నీళ్లు. ఇవి ఆరోగ్యానికి ఎంత మంచిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే కొబ్బరి నీళ్లను వరుసగా 7 రోజులు తాగితే శరీరంలో ఎలాంటి మార్పులు జరుగుతాయో మీకు తెలుసా? నిపుణుల ప్రకారం 7 రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే శరీరంలో నీటి సమతుల్యత మెరుగుపడుతుంది. కొబ్బరి నీళ్లు సహజమైన ఎలక్ట్రోలైట్స్ తో నిండి ఉంటాయి. వీటిలోని పొటాషియం, సోడియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు శరీరానికి తక్షణ శక్తినిస్తాయి. నిపుణుల ప్రకారం డీహైడ్రేషన్ తో బాధపడే వారికి కొబ్బరి నీళ్లు మంచి ఔషధం. 7 రోజుల పాటు క్రమం తప్పకుండా తాగితే శరీరం హైడ్రేటెడ్ గా ఉంటుంది. అలసట, తలనొప్పి వంటి సమస్యలు తగ్గుతాయి. జీర్ణ వ్యవస్థపై సానుకూల ప్రభావం. కొబ్బరి నీళ్లు జీర్ణ వ్యవస్థను శాంతపరుస్తాయి. వీటిలో ఉండే సహజ ఎంజైమ్లు కడుపులో ఆమ్లత్వాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. ఒక వారం పాటు కొబ్బరి నీళ్లు తాగిన వారిలో గ్యాస్, అసిడిటీ, మలబద్ధకం వంటి సమస్యలు కొంతవరకు తగ్గినట్లు నిపుణులు చెబుతున్నారు. ఉదయం ఖాళీ కడుపుతో తాగితే పేగుల కదలికలు మెరుగుపడి మెరుగైన జీర్ణక్రియకు సహాయపడతాయని నిపుణులు సూచిస్తున్నారు. శరీరం లోపలి నుంచి హైడ్రేటెడ్ గా ఉన్నప్పుడు దాని ప్రభావం బయట చర్మంపై కూడా కనిపిస్తుంది. 7 రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగిన వారిలో చర్మం కొంచెం మెరుస్తున్నట్లు, పొడిబారడం తగ్గినట్లు గమనించవచ్చు. కొబ్బరి నీళ్లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని ఫ్రీ రాడికల్స్ ప్రభావాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. పోషకాహార నిపుణుల ప్రకారం కొబ్బరి నీళ్లు తక్కువ క్యాలరీలు కలిగి ఉంటే సహజ పానీయం. చక్కెర కలిపిన కూల్ డ్రింక్స్ బదులు కొబ్బరి నీళ్లు తాగితే అదనపు క్యాలరీల వినియోగం తగ్గుతుంది. ఒక వారం పాటు ఇలా చేస్తే కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉండి అనవసరంగా తినే అలవాటు తగ్గుతుంది. ఫలితంగా బరువు తగ్గడం మొదలవుతుంది. అయితే బరువు తగ్గాలంటే కొబ్బరి నీళ్లతో పాటు సమతుల ఆహారం, వ్యాయామం తప్పనిసరి అని నిపుణులు సూచిస్తున్నారు. కొబ్బరి నీళ్లు గుండె ఆరోగ్యానికి కూడా సహాయపడతాయి. వీటిలో ఉండే అధిక పొటాషియం రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. 7 రోజుల పాటు తాగితే కొందరిలో బీపీ స్థాయిలు స్థిరంగా ఉన్నట్లు తేలింది. శరీరంలోని సోడియం ప్రభావాన్ని సమతుల్యం చేయడంలోనూ కొబ్బరి నీళ్లు సహాయపడతాయి. అయితే ఇప్పటికే కిడ్నీ సమస్యలున్నవారు, పొటాషియం సంబంధిత సమస్యలున్నవారు డాక్టర్ సలహా లేకుండా రోజు కొబ్బరి నీళ్లు తాగకూడదని నిపుణులు సూచిస్తున్నారు.